ఎవరు చంపారు? పొద్దుగాల పోలీసులు వస్తారు. నువ్వేమన్నా చెప్పినావనుకో బిడ్డ, నరికి గీడనే బొంద పెడతాం. ఎవరు చంపారో వాళ్లే ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. అదే మేం తెలుసుకుంటే ఉరిశిక్ష పడుతుంది. నువ్వేనా? ఏ ఊరుకోలచ్చనా, నేను కూడా. ఇద్దరు కలిసి చంపారా? చంపడమేం సార్, చూసినాం. చంపుతుంటే చూసినాం. మీరే కాదు, నేను కూడా కళ్ళారా చూసినాను. ఏం చెప్తున్నారా బాబు? అర్థం కావటం లేదు. మాటలు రావా? అవును సార్, మాటలు రానోని గురించి ఎందుకు సార్, మేము చెప్తున్నాం కదా. పటేల్ని చంపడం మేము కళ్ళారా చూసినాం. ఎవరు చంపారు? ఆ లెవెల్లో మాకు తెలియదు సార్. 10 మంది దాకా వచ్చిర్రు. ఎందరి భూములు గుంజుకుంటావురా, ఎందరి మాన ప్రాణాలు తీస్తావురా, ఇంకా ఆశ చావలేదురా అనుకుంటా తిట్టిండ్రు సార్. నిన్ను గిట్లనే వదిలేస్తే ఇంకా అన్యాయాలు చేస్తావురా అని కొట్టిండ్రు సారు. గప్పుడు ఇంద్రారెడ్డి పటేలు గాళ్ళ మీదకి పులి లెక్కలేసిండు. వెంటనే వాళ్ళు నీకు మరణ శిక్ష విధిస్తున్నామంటూ చంపేసిర్రు. నిజమా? మా ఊరోళ్ళందరికీ ఇందిరారెడ్డి గారు చేసిన న్యాయం మీద ఒట్టు సార్. మేమందరం సాక్షులమే. పటేలు మాకు ఎన్నో చేసిండు. ఆయన రుణం గిట్లనన్నా తీర్చుకోవాలి కదా సారు. మీరు ఆడికి రమ్మంటే ఆడికొచ్చి సాక్ష్యం చెప్తాను సారు. వాళ్ళని మీరు గుర్తుపడతారా? ఆ 10 మందిని తీసుకొచ్చి నా ముందట ఉంచుండ్రి సారు. ఒక్కరిని కూడా వదలకుండా గుర్తుపడతా. ఇదేగా జరిగింది. మీరందరూ సాక్ష్యం చెప్తారు కదా? అవును సార్, అవును, గంతే అందరం జరిగింది. సాక్ష్యం అందరం చెప్తాం. సాక్ష్యం అందరం సాక్ష్యం చెప్తాం. హలో, నేనంటే నెంబర్ ఇచ్చారు, చేయమని కాదా? నువ్వా? చేయమనే. నీ పేరేంటి? ఎక్కడుంటావు? ఏం చేస్తుంటావు? అమ్మో, అన్ని క్వశ్చన్సా? అన్నిటికీ ఆన్సర్ చెయ్యాలంటే కలిసినప్పుడే కుదురుతుంది. అయితే కలుద్దాం. ఎక్కడున్నావు? ఇప్పుడే వస్తా. హలో, బాగున్నావా? ఒకసారి చూశారు, బానే గుర్తుపట్టారే. ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫిగరా నీది. అవునా? అవును, నీ పేరేంటి? స్వాతి. స్వాతి. సాత్విక్, సాత్విక్, స్వాతి. సూపర్ జోడీ కదా? అవును, మన ఇద్దరి పేర్లు బాగా కలిసాయి అనుకోకుండా. అనుకుని ముడంగలుగుతాం. నీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ మాత్రమే అయ్యింది, ఇంకా అది కాలేదు. ఏ, ఎందుకు? మా ఆయనకు అది తెలీదంట. నాకు బాగా తెలుసు. మరి నీకు ఇష్టమైతే? అబ్బా, ఇలా డైరెక్ట్గా అడగకండి, నాకు సిగ్గేస్తుంది. నువ్వు అలా సిగ్గుపడుతుంటే ఎలా ఉన్నావో తెలుసా? బా, నా వల్ల కావట్లేదు. పదా. ఎక్కడికి? కారులోకి. ఛీ, కార్లో వద్దు. ఏ? నాతో కోరిక. మరి త్వరగా చెప్పు, ఏంటి? సినిమాలో చూపిస్తారు కదా, ఫస్ట్ నైట్ అలా జరుపుకోవాలనుంది. మంచం మీద పూలు, స్వీట్లు, పండ్లు, అగరత్తులు, ఆ సువాసనలు. సూపర్ సీన్, రొమాంటిక్ సీన్. ఇక నేను ఎలా పిచ్చెక్కిస్తానో నువ్వే చూస్తావు కదా. నాకు ఒక గెస్ట్ హౌస్ ఉంది సిటీ అవుట్కట్స్లో. ఇదిగో అడ్రస్, షార్ప్ 9 PM. ఓకే? నిమిషం ముందుంటే నీకేమైనా ప్రాబ్లమా? సూపర్ కౌంటర్. సీ యూ ఇన్ ద నైట్. బాయ్ బాయ్.